ఖలిస్తానని అడిగితే తప్పే ఉంది. వాళ్ళ దేశం మీద వాళ్ళు అడుగుతున్నారు. సిక్కులందరూ కలిసి దేశం అంటున్నారు. ఇస్తే ఇయ్యి లేకపోతే లేదు. ఎందుకు వాళ్ళ మీద గొడవ, వాళ్ళని ఎందుకు వివాదం చేస్తాం అనే ఎదవలు సన్నాసులు మన దేశంలో చదువుకున్న దరిద్రులు. అదేంట్రా మన బోర్డర్ని ఆ ఎదవలు ఎవడో వచ్చి లాక్కునేది ఏంది? పాకిస్తాన్లో ఉన్నటువంటి సిక్కు రాజ్యాన్ని తీసుకొచ్చుకుని అప్పుడు అడగాలి కదా. పోనీ అక్కడెందుకు ఉద్యమం చేయట్లేదు, ఇక్కడ దాన్ని తీసుకెళ్ళి అక్కడ దాంతో కలిపి ఉద్యమం చేస్తున్నారంటే దొంగనాయాళ్లే కదా అనకూడదు, అది బూతు పదమే. కానీ వాళ్ళు అంత ఎదవలు కదా అని అడగాలి కదా. అడుగుతున్నామా మనం? లేదు. విద్యావంతులు అనేటటువంటి ముసుగులో లేదా చదువుకున్న మూర్ఖులు లేదో ఏడుస్తున్నారని పాప వాళ్ళు తిప్పలేదు. వాళ్ళు ఈశాన్య రాష్ట్రాలు చేల్చాలనేటటువంటి కుట్ర, లేదంటే కనుక దేశాన్ని తొక్కడే అనేటటువంటి వెధవలు, వీళ్ళందరూ చదువుకున్న దరిద్రులు. వీళ్ళందరూ దేశం మొక్కలవుతుంటే మేధావులు ముసుగులో ఉన్నటువంటి వాళ్ళు సపోర్ట్ చేస్తుంటారు. ఇట్లా సపోర్ట్ చేసినటువంటి వాడికి ఒకటి దేశం అంటే లెక్కలేదు, దేశం అంటే ద్వేషం, లేదంటే చైనా, రష్యా, ఉత్తర కొరియా లాగా ఉండాలి, అలాంటి రాజ్యం కావాలంటే ఇది నాశనం అయిపోవాలని కోరుకునేవాడన్నా అయి ఉండాలి. ఇది ఇంకొక కాన్సెప్ట్. దేశ ద్రోహులన్నా అయి ఉండాలి, లేదా అమెరికా వాడి డబ్బులన్నా తీసుకుని ఉండాలి. ఓవరాల్గా 6,000 మంది జర్నలిస్టులు ప్రపంచవ్యాప్తంగా యుఎస్ఐడ్ నుంచి ఫండ్స్ తీసుకున్నారు. 6,000 మంది జర్నలిస్టులు, 700 టీవీ ఛానళ్ళు కానీ, పత్రికలు కానీ, వెబ్సైట్లు కానీ డబ్బులు తీసుకున్నాయి. ఇప్పుడు ఆ లెక్కలన్నీ కూడా దర్యాప్తు చేసి బయట పెట్టడానికి రంగం సిద్ధమవుతోంది.